1 కప్పు పెసరపప్పు, 2 స్పూన్ల వరకు శనగపప్పును వేసి 2 గంటలు నానబెట్టండి. శనగపప్పు వేయడం వల్ల గారెలు క్రిస్పీగా ఉంటాయి. పప్పు నానాక ఒక మిక్సీ జార్లో 4-5 పచ్చిమిర్చి, 10 వెల్లుల్లి రెబ్బలు, 1 చెంచా జీలకర్ర, 1 చెంచా ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, నానబెట్టి వడకట్టిన పప్పును వేయండి. ఈ నానబెట్టిన పప్పు నుండి ఒక చిన్న కప్పుని పక్కన ఉంచండి. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి ముందుగా తీసిపెట్టిన పప్పు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, పిడికెడు ఉల్లిపాయ ముక్కలు వేసి కలపండి. ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడయ్యాక గారెల్ని వేయాలి. డైరెక్ట్గా చేతిపైనే ఆయిల్ రాసుకొని గారెల్లా ఒత్తుకొని నూనెలో వేయండి. గారెలు వేయించేటప్పుడు మాత్రం హై ఫ్లేమ్లో పెట్టకండి, ఓన్లీ మీడియం ఫ్లేమ్లోనే వేయించండి. లోపల వరకు డీప్ ఫ్రై అవుతాయి. కర్రీ వండే కంటే ముందు ఒక గిన్నెలో 500 గ్రాముల చికెన్లో రుచికి సరిపడా ఉప్పు, 1/2 చెంచా పసుపు, 1 చెంచా ధనియాల పొడి, 1/2 చెంచా గరం మసాలా, 4 చెంచాల కారం, 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్, అన్ని ఇంగ్రీడియంట్స్ని కలిపి పక్కన పెట్టండి. ఈ కర్రీకి మ్యారినేషన్ ఏం అవసరం లేదు. మీకు కావాలి అంటే ఒక అరగంట నుండి గంట పాటు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకో గంజులో 1/2 కప్పు ఆయిల్ వేసి వేడయ్యాక 1 కప్పు ఉల్లిపాయలు వేసి వేయించండి. వేగాక 5-6 పచ్చిమిరపకాయ చీలికలు వేసి వేయించండి. రంగు మారాక కొంచెం పుదీనా ఆకులు వేసి ముందుగా మసాలాలు కలిపి పెట్టిన చికెన్ని వేసి నూనెలో 5 నిమిషాలు వేగనివ్వండి. నూనెలో వేగాక ఒక మూత పెట్టి 10 నిమిషాలు స్టవ్ పై మీడియం ఫ్లేమ్ పై ఉంచండి. 10 నిమిషాల తర్వాత చికెన్ నుంచి నీళ్ళు వదిలి గ్రేవీ అవుతుంది. ఇప్పుడు మసాలాలు కలిపిన గిన్నెలోనే 1/2 లీటర్ వరకు నీళ్లు పోసి చికెన్లో ఆ నీళ్ళను వేసి కలపండి. ఇప్పుడు చికెన్ నీళ్ళతో ఉడుకుతుంది. మసాలాలను పీస్ లోపలి వరకు పీల్చుకొని టేస్టీగా అవుతుంది. కొంచెం కొత్తిమీర వేసి ఇంకో 2-3 నిమిషాల నుంచి స్టవ్ ఆపేసి దింపేయడమే. చాలా ఈజీ కదా. ఎలా ఉంది? నచ్చిందా? నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో సద్ది డబ్బాను ఫాలో అవుతూ రెసిపీ పిక్స్ని ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేయండి.